పెళ్ళి ఒక చిన్న పదం, కానీ దాని అనుభవం జీవితమంతా. అగ్నిసాక్షిగా ముడిపడి చితుమంటలతో ముగిసే వైవాహిక బంధమే ఈ పెళ్ళి. అటువంటి పెళ్ళికి దూరంగా ఉండాలనుకునే వాళ్ళకి మా ఈ చిత్రం అంకితం. హలో. ఒరే కృష్ణ, పెళ్లి చేసుకున్నానా? మంచి సంబంధాలు వస్తున్నాయి. అబ్బా అమ్మా, ఇంకోసారి పెళ్ళంటే ఇంకింటికి ఎప్పుడూ ఫోన్ చేయను. హలో బాబాయ్. ఏరా, అమ్మతో పెళ్లి చేసుకోను అని అంటున్నావంట? పెళ్లి చేసుకోరా, లైఫ్ చాలా బాగుంటుంది. ఏం బాగుంటుంది బాబాయ్? నువ్వు పెళ్లి చేసుకోగానే అమ్మ నాన్న మొదట్లో మీ ఇంటికి స్వీట్స్ పట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు ప్రతిరోజు పిన్నికి నీకు మధ్యలో గొడవలు అవుతుంటే ఆపడానికి వస్తుంది. అది కాదురా. హలో. హలో బుజ్జి, అమ్మతో పెళ్లి చేసుకొని అన్నావంట. చేసుకోరా, నీ అయితే తనకి ఎవరైనా చూసి పెళ్లి చేసేయండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంట్రా బాబు చెప్పబెట్టమంటే వచ్చు. చెప్పిరాను, నువ్వు మాకేం చేసావని. సరే లోపల రా. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? పెద్దమ్మతో నువ్వు పెళ్లి చేసుకొని అని చెప్పావంట కదా. అబ్బా. పెద్దమ్మేమో భోంచేయడం మానేసింది. దాంతో మా అమ్మ ఇంటికి వచ్చి నువ్వు ఇలానే చేస్తావా అని మాటలతో హెరాస్ చేసేస్తుంది. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకేంట్రా? నా కోసం ఇక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? సరే, ఎవరినైనా ప్రేమించాలనుకుంటున్నావా? ఓకే ఓకే. ఎవరినైనా సెట్ చేసుకుంటున్నావా? అరే తమ్ముళ్ళా మాట్లాడరా. లవ్ చెయ్యట్లేదు, చేయాలనుకోవట్లేదు. నరాల వీక్నెస్ ఏమైనా? ఏంట్రా మరేంట్రా నీ ప్రాబ్లం? భయం. పెళ్ళవుతే ఏమవుద్దని భయం. నా కళ్ళ ముందే ఎంతోమంది కపుల్స్ గొడవలాడుకోవడం చూసా. ఇదేనా పెళ్ళి అని అనిపించింది. అన్నోన్ పర్సన్స్, ఎవరో తెలియని అబ్బాయికి తెలియని అమ్మాయికి అందరి ముందు కూర్చొని తాళి కట్టించి మరీ గొడవలాడుకునే ఒక మార్గంలో అయిపోయింది. నా జీవితం అలా అవ్వకూడదు. అందరూ అలా ఎందుకుంటారా? అందరూ అలానే ఉంటారా? సరే పోనీ, ఎవరో తెలియని అమ్మాయితో పెళ్ళైతే నీకు అలాంటి ప్రాబ్లమ్స్. అదే తెలిసిన అమ్మాయితో అయితే అది ఇంకా దారుణం. కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. పోనీ, నీకంటూ ఒక అమ్మాయి ఇలా ఉండాలనుకుంటావుగా, అదేంటో చెప్పు. అలాంటి అమ్మాయి ఉంటే ఓకే చేద్దాం. అలాంటి అమ్మాయి ఇలాంటి రోజుల్లో ఉండదు. నువ్వు చెప్పరా, ఉంటుందో ఉండదో అన్నది మేము చూస్తాం. చాలా సింపుల్గా ఉండాలి, చాలా ట్రెడిషనల్గా ఉండాలి. మంచిగా చెడిన బయటికి చెప్పాలి. పెద్దవాళ్ళంటే గౌరవం ఉండాలి. ముఖ్యంగా తన మగుడు ముందున్నాడంటే దేవుడు నా ముందున్నాడంటూ సేవలు చేయాలి. అయినా అలా ఎవరు ఉండరు. నీ పిచ్చి కాకపోతే ఒకడికి పెళ్ళాం చేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే పని మనిషిని చేద్దాం అనుకుంటున్నావా? చూడండి, నేను ఎడ్యుకేటెడ్, అలాగే ఎంప్లాయీని కూడా. నాకంటూ అబ్బాయి ఎలా ఉండాలని ఉంటుంది. అది నేను స్వయంగా చూసి ఓకే అంటేనే పెళ్ళి. అప్పటి వరకు నో పెళ్ళి. బాయ్, ఉంటానమ్మా. అస్తమానం పెళ్ళి పెళ్ళి అని విసిగిస్తున్నారు. మీ పేరెంట్స్ చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు? అమ్మ బాధపడుతుందనో నాన్న కోపడతాడనో మన లైఫ్ సాక్రిఫైస్ చేయకూడదు. మనకు కావాల్సింది ఎలా ఉండాలో తెలిసినప్పుడు అది వచ్చే వరకు మన లైఫ్ కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎలా ఉండాలో నువ్వు కోరుకుంటున్న అబ్బాయి చూడ్డానికి మ్యాన్లీగా ఉండాలి, డీసెంట్గా ఉండాలి. అబ్బాయి అని ఈగో చూపించకూడదు. అన్నీ తెలుసని పొగరు అస్సలు ఉండకూడదు. మెయిన్గా నన్ను క్వశ్చన్ వేయకూడదు. అలా అయితే నీకు పెళ్ళైనట్టే. లైట్ తీసుకో. నేను వెళ్తున్నాను, బాయ్. ఏంటి అలా అనేసింది? నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను బాబు. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఉండరా? ఉండరు, అస్సలు ఉండరు. ఉండరు ప్లస్ దొరకరు కూడా. నీ పిచ్చి కానీ నా మాట విను. ప్రమోషన్ వచ్చిందని చెప్పి తప్పించేసుకో, పెళ్ళి ఉండదు. మీ పేరెంట్స్ నీకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి ఆనందంలో అంతా మర్చిపోతారు. సరే బాయ్ రా.
ఏంట్రా? ఒరే, పెద్దమ్మ నీకు సంబంధం చూసిందంట. ఆ అమ్మాయి ఫోటో నీకు ఈమెయిల్ చేశారంట, చూడమంది. అరే నాకు చెప్పకుండా ఏంటిది? జస్ట్ చూడు, చూస్తే ఏమైపోయింది? అయినా నీకు పెళ్లి చూపులేం పెట్టట్లే కదా. ఫోటో చూసి నచ్చితే పర్సనల్గా వెళ్ళి మీట్ అవుతావు. నువ్వు అనుకున్న క్వాలిటీస్ ఉంటే ఓకే చెప్తావు, లేదంటే లేదు. సరే ఇంకేం చేస్తాం, అంతా మాట్లాడుకున్న తర్వాత. సరే చూస్తా అమ్మా. అమ్మా చూడు, ఇప్పుడే చెప్తున్నా, నాకు నచ్చకపోతే వదిలేయాలి, ఓకేనా? సరే తనని కాఫీ షాప్కి రమ్మని చెప్పు రేపు. రేపు కాఫీ షాప్కి వెళ్ళి మీట్ అవ్వు. షార్ప్ 10, పింక్ కలర్ డ్రెస్ మర్చిపోకు. ఇంతకీ ఆ అబ్బాయి పేరేంటమ్మా? కృష్ణ? ఇంతకీ ఈ అమ్మాయి పేరేంట్రా? రాధా అంట. రాధా రాధా కృష్ణ. కృష్ణ బాగుంది. ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా ఒట్టుగా చెబుతున్నాలే. ఇంకా రాలేదేంటి? టైం సెన్స్ లేదు. మ్యాన్లీగా ఉన్నాడు. సింపుల్గా ఉంది. డీసెంట్గా చి గడ్డం. ట్రెడిషనల్గా కూడా ఉంది. మెయిన్గా ఫోటోలో ఎలా ఉందో అలా ఉంది. స్పెక్స్ పెట్టిందంటే మోసం చేసింది. తను హాయ్ చెప్పినందరూ చెప్పకరా. తొందరపడి హాయ్ చెప్పకురాదా, వాడే చెప్పని ఫస్ట్. చాలా చండాలంగా ఉంది, పలకరించేద్దాం. హాయ్. హాయ్. కాఫీ? ఓకే. 2 కాఫీస్. ఎవడి బిల్లు వాడిదే. పిసినార్లా ఉన్నాడు. మిమ్మల్ని ఒక డౌట్ అడగొచ్చా? అడగండి. అమ్మాయిని కలుస్తున్నారని ఇంప్రెస్ చేయడానికి ఇలా డ్రెస్అప్ అయి వచ్చారా? ఇప్పుడు ఓకేనా? నాకెవరిని ఇంప్రెస్ చేయడం లేదు, ఉండదు కూడా. పొగరు బాగానే ఉంది. మీ పేరెంట్స్ చెప్పారని వచ్చారా లేక మీరే వచ్చారా? అమ్మ చెప్పిందనా? అసలు అమ్మ మాటే వినను. ఏదో వాళ్ళు ఫోర్స్ చేశారని వచ్చాను. పెద్దవానంటే గౌరవం లేదు, ప్లస్ ఫోర్స్ చేస్తేనే వచ్చానని నా ఎగుని రెచ్చగొట్టింది. మీరు ఎవరినైనా లవ్ చేశారా? లవ్ మీద టాపిక్ తెచ్చారేంటి? అంటే మీరు ఎవరైనా లవ్ చేశారా? నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? వేల్దించు, ముందు వేల్దించు. నువ్వు చెప్పేద్దాం. నువ్వు నాకు నచ్చలేదు, మ్యాచ్ క్యాన్సిల్. ఆ మాట నువ్వు చెప్తావేంటి? అది నేను చెప్పాలి. టేక్ బ్యాక్ యువర్ వర్డ్. పోరా. అమ్మో, బ్యాడ్ వర్డ్స్. ఇండిసెన్సీ, ర్యాష్ బిహేవియర్. ఓయ్, ఫస్ట్ నువ్వు వెళ్ళి షేర్ చేసుకోరా. పొగరు, డీసెంట్గా లేవ్, పిసినారివి. ఏంటే నేను మరి రావడానికి ఒప్పుకోవడమే ఎక్కువ. పోవే. ఉత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం ఏమండి? మంగళం కురు. కాఫీ. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఏమండి? ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఇప్పుడే వస్తాను. ఓకే. ఏంటి అలా చూస్తున్నారు? తనే నా పిల్లం. షాక్ అయ్యారా? నేను ముందు తనతో పెళ్ళనగానే ఇలానే షాక్ అయ్యాను. మీ ఇద్దరం కాఫీ షాప్ ఇన్సిడెంట్ తర్వాత అస్సలు కలవకూడదని డిసైడ్ అయ్యాం. మా పెద్దవాళ్ళు కూడా అంతే గట్టిగా మా ఇద్దరు పెళ్లి చేయకుండా వదలమని పందెం పెట్టారు. కాఫీలో షుగర్ లేదు. రాధా, కాఫీ సూపర్. బాగుందని ఒక మాట అనేస్తే ఏం పోయింది? కాఫీ తాగడం సింపుల్ కాదు కదా.
కాఫీ తయారు చేయడం. ప్రేమ ఉండొచ్చు, మరీ అబద్ధాలాడేంత వద్దు. పెళ్ళయ్యాకంతా కొత్తగా ఉండేది. అందులోనూ మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి కోపాలు. ఎలా రే లైఫ్? ఇష్టం లేని వ్యక్తితో అని నా జీవితం అసంతృప్తితో ఉండేది. ఇదే ఇంట్లో రోజు బాధపడుతుండేవాడిని. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. ఆ తర్వాత ఏదో ఈ జీవితం అన్నట్లు సాగిపోయింది. కానీ ఒకసారి నాకు బాగా ఒంట్లో బాగోలేదు. అప్పుడు ఇంట్లో పక్కనే తను ఉన్న పరేదానిలా చూసా. కానీ తను నాకు సహాయం చేసింది. ఎందుకన్నా నేను ప్రశ్నించుకుంటే అది నా బాధ్యత. తను నాకు ఎందుకు అన్నం తినిపించాలి? అది నా హక్కు. తను నా కోసం ఎందుకు ఉపవాసం ఉంది? తను నా భర్త. ఎందుకు ఏడ్చింది? ఎందుకంటే నా భర్తను నేను ప్రేమిస్తున్నాను. ఊరు చివరిలో ఉండి మరి ప్రేమిస్తున్న రోజులు ఇవి. పక్కనే పంతంతో ఉన్న ప్రేమని ఆపగలమా? అవును, నేను అప్పటి నుంచి తనను ప్రేమించడం మొదలుపెట్టాను. కాదు, నా భార్యను నేను ప్రేమించడం మొదలుపెట్టాను. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అవ్వు. మళ్ళీ మీ వాళ్ళు నేను ఏదో ఆపేసాను అనుకుంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, మంచి కుటుంబం ఉండి, పని చేసుకునే యోగ్యత ఉండి, కష్టపడే తత్వం ఉండి, సంపాదించగల సత్తా ఉండి, పెళ్లి చేసుకోవడానికి ఎందుకు భయపడతారు? రూపాయి కూడా సంపాదించినట్టు భయపడాలి. పెళ్లి తర్వాత కుటుంబాన్ని ఎలా పోషించాలని, మనకు కావాల్సిన క్వాలిటీస్ ఒక చిన్న పేపర్లో 4 కాదు 1,00,000 రాసుకున్నా అది వేరే వ్యక్తిలో కనిపించలేకపోవచ్చు. కాంప్రమైజ్ అవుతేనే అన్నీ మన చేతులు ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండగలుగుతున్నాను. పెళ్ళనేది శిక్ష కాదు, ఒక వరం. పెళ్ళే పెళ్ళే కాదు, కాదు, పెళ్లి తర్వాత జీవితం కూడా బాగుంటుంది. ఇంకేమవుతుంది చూడడానికి? ఇద్దరు మనసులు కలవనప్పుడు జీవితం అనేది సాగుతూనే ఉంటుంది. అదే కలిసినప్పుడు ఒకే అడుగులలో ప్రయాణం సాఫీగా సాగిపోతూనే ఉంటుంది. పెళ్ళి అనేది బరువు కాదు, అదొక బాధ్యత. అదే పెళ్ళి వద్దు అనడానికి కారణాలు వెతకచ్చు. కానీ నీకంటూ ఒక కుటుంబం ఏర్పడాలంటే కారణాల కోసం కాదు, వివాహం వైపు ఒక్కడికి వేస్తే చాలు. బంధాలు, అనుబంధాలు, కష్టాలు, సుఖాలు ఒక్కడవే కాకుండా కొంతమంది నీ చుట్టూ ఏర్పడతారు. జీవితంలో ఒక్కరే సాగిపోతారు. సంతోషంగా ఉండాలంటే షరతులు పక్కన